అలబామా అనేది యుఎస్లో సౌత్ ఈస్ట్లో ఒక స్టేట్. జనరల్గా యుఎస్లో దొంగతనాల కేసులు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటితో ఈక్వల్గా ఈ 100 కేసెస్ కూడా ఉన్నాయి. అంటే పారానార్మల్ యాక్టివిటీస్ జరిగిన కేసెస్ చాలా ఉన్నాయి. ఏ స్టేషన్కి వెళ్ళి చూసినా మినిమం 100 కేసెస్ రిజిస్టర్ అయ్యి ఉంటాయి. అలా అనుకోకుండా వెళ్ళిన ఒక ఇండియన్ ఫ్యామిలీ కథ ఇది. అసలు ఏమైంది, వాళ్ళు ఎవరు? శ్రేయ ఇంకా విష్ణు వాళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్. వాళ్ళిద్దరూ మంచి పొజిషన్ లో ఉండడం వల్ల వాళ్ళ పేరెంట్స్ ను కూడా యుఎస్ కి తీసుకొచ్చారు. ఇద్దరికి మంచి శాలరీస్ వచ్చేవి. అలా కొద్ది రోజులు అయ్యాక శ్రేయ విష్ణుతో మనం కొత్త ఇల్లు కొనుక్కుందాం అని చెప్తుంది. దాంతో విష్ణు అమ్మ వాళ్ళతో డిస్కస్ చెయ్యి, వాళ్ళు ఓకే అంటే తీసుకుందాం అని అంటారు. అందరూ డిస్కస్ చేసి తీసుకుందాం అనుకుంటారు. అలా అలబామా స్టేట్ లో ఒక ఇల్లు తక్కువ రేటుకి వస్తే వెంటనే వెరిఫికేషన్ లేకుండా కొనేశారు. శ్రేయకి ఒక ఫ్రెండ్ ఉంటుంది, తన పేరు రాధిక. తను యుఎస్ లోనే ఉంటుంది. హౌస్ ఓపెనింగ్ కి తనని కూడా పిలిచారు. కానీ తను ఏదో పని ఉంది అని రాలేదు. శ్రేయ వాళ్ళ పేరెంట్స్ కి బోర్ కొట్టేది. అందుకే యుఎస్ లో ఉన్న రిలేటివ్స్ ని కలవడానికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. అలా ఒకసారి వేరే స్టేట్ కి ఏదో ఫంక్షన్ ఉండడంతో వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిపోతారు. రావడానికి ఒక 1 వీక్ పడుతుంది అన్నారు. శ్రేయ విష్ణు ఇంట్లోనే ఉండేవారు. అప్పటికి వాళ్ళు ఆ ఇంట్లోకి వచ్చి 1 మంత్ అవుతుంది. ఆ రోజు నైట్ శ్రేయ కిచెన్ లో డిషెస్ వాష్ చేసి కిచెన్ లో ఉన్న విండోస్ అన్ని క్లోజ్ చేసి పడుకుంటుంది. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కి ఆ విండోస్ ఓపెన్ అయ్యి ఉంటాయి. ఇదేంటి అని అనుకుంటుంది, కానీ పెద్దగా పట్టించుకోలేదు. అలానే మార్నింగ్ టైం విండోస్ ఓపెన్ చేసి ఉంచితే కాసేపు అయ్యాక అవి క్లోజ్ అయిపోయి ఉండేవంట. పెట్టిన సామాన్లు కూడా మిస్ అయ్యేవి అంట. ఒకరోజు విష్ణు స్నానం చేస్తున్నాడు. శ్రేయ కిచెన్ లో పని చేసుకుంటూ ఉంటుంది. విష్ణు స్నానం చేసి అలా బెడ్రూమ్ నుండి బయటకు వచ్చి పైనుండి కిందకి చూశాడు. అక్కడ ఏదో ఆకారం కూర్చున్నట్టుగా ఉంది. వెంటనే పరిగెత్తుకుంటూ కిందికి వెళ్ళాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. అప్పుడు వాళ్ళ అక్క ఏంట్రా కంగారు పడుతున్నావు అని అడిగింది. ఇక్కడ ఎవరన్నా కూర్చున్నాడా అని అడిగాడు. ఇంట్లో నువ్వు నేనే కదా ఉన్నాం, ఇంకెవరుంటారు అని అన్నది. ఆ చైర్ లో ఆపోజిట్ గానే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ అక్క వచ్చి ఇదంతా మర్చిపో, మనం షాపింగ్ మాల్ కి వెళ్దాం అని అంటుంది. సరే అని ఇద్దరు రెడీ అయ్యి ఆ రోజంతా తిరిగేసి ఇంటికి వచ్చేసరికి రాత్రి 8 అవుతుంది. డోర్ ఓపెన్ చేద్దామని అనుకుంటారు. కానీ ఆల్రెడీ డోర్ ఓపెన్ అయ్యి ఉంటుంది. ఇదేంటి డోర్ ఓపెన్ అయింది అని అనుకున్నారు. మేబీ వాళ్ళ పేరెంట్స్ వచ్చారేమో అనుకుని లోపలికి వెళ్లారు. కానీ ఇంట్లో ఎవరూ లేరు. వెంటనే దొంగలు ఎవరైనా పడ్డారేమో అని సామాన్లు చూశారు. ఏవీ మిస్ అవ్వలేదు. నువ్వే లాక్ చేయడం మర్చిపోయావేమో అని విష్ణు అన్నాడు. లేదురా నేను వేశాను, నాకు బాగా గుర్తుందని ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటున్నారు. ఇంతలో కరెంటు పోయింది. పై ఫ్లోర్ లో రూమ్ నుండి ఎవరో హమ్ చేస్తున్న సౌండ్ వినపడుతుంది. భయంతో ఇద్దరు పైకి నెమ్మదిగా మెట్లు ఎక్కుతూ వెళ్లారు. నెమ్మదిగా ఆ డోర్ ఓపెన్ చేశారు. కానీ రూమ్ లో ఎవరూ లేరు. లైట్ ఆన్ చేస్తే లైట్ ఆన్ అయింది. అక్కడ ఎవరూ కనపడలేదు. అదే సౌండ్ కింద కిచెన్ లో వచ్చింది. వెంటనే వీళ్ళిద్దరు కిందికి వెళ్లారు. అక్కడ ఎవరు లేరు. ఇంతలో కరెంటు వచ్చింది. అదేంటి కరెంటు లేకుండా ఆ రూమ్ లో లైట్ ఎలా వెలిగింది అని వాళ్ళిద్దరికి అర్థం కాలేదు. తర్వాత వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు చూస్తుండగానే కిచెన్ లో కొన్ని సామాన్లు కింద పడిపోయాయి. చాలా సామాన్లు విరిగిపోయాయి. పైన ఎవరో అమ్మాయి ఏడుస్తున్నట్టుగా సౌండ్ వచ్చింది. కానీ ఇద్దరు పైకి వెళ్ళలేదు. ఆ సౌండ్ అలా అలా పెరుగుతూ వచ్చింది. ఇద్దరు చెవులు మూసుకున్నారు. ఒక్కసారిగా ఆ సౌండ్ ఆగిపోయింది. ఇంతలో మెయిన్ డోర్ని ఎవరో నాక్ చేస్తున్నారు. భయంతో ఓపెన్ చేయలేదు. కానీ వాళ్ళ ఫాదర్ వాయిస్ వినపడింది. వెంటనే శ్రేయ ఓపెన్ చేద్దామని వెళ్ళింది. కానీ విష్ణు ఆపేశాడు. ఇద్దరూ నెమ్మదిగా కిచెన్ విండో నుండి చూస్తున్నారు. నిజానికి అక్కడ ఎవరు లేరు. కానీ వాళ్ళ ఫాదర్ వాయిస్ మాత్రం వినపడుతూనే ఉంది. అది చూసి శ్రేయకి గుండె ఆగినంత పని అయిపోయింది. ఎటు వెళ్లకుండా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఇంతలో మెట్లు దిగుతున్నట్టుగా సౌండ్ వచ్చింది. విష్ణు ఎవరు అని గట్టిగా అరిచాడు. కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. అలా సౌండ్ ఇంకా పెరుగుతూనే ఉంది. దాంతో పాటు వాళ్ళకి కుళ్ళిన కంపు కూడా వస్తుంది. అది శ్రేయ భరించలేక అక్కడే వామిట్ చేసుకుంది. ఇక్కడే ఉంటే అంత సేఫ్ కాదు అని కిచెన్ నుండి ఇద్దరు బయటకు వచ్చేసారు. ఏ డోర్ ఓపెన్ చేద్దామని ట్రై చేసినా ఓపెన్ అవ్వట్లేదు. విండో నుండి ఎవరన్నా ఉన్నారేమో అని హెల్ప్ కోసం పిలుద్దాం అనుకున్నారు. కానీ అక్కడ ఎవరూ కనిపించట్లేదు. ఇంతలో లైట్స్ బ్లింక్ అవుతూ ఉన్నాయి. విష్ణు నేను చెప్పానా ఈ ఇంట్లో ఏదో ఉంది, నాకు మార్నింగ్ కూడా ఏదో ఆకారం కనపడింది అని అంటాడు. మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, వెంటనే ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోవాలి పద అని మెయిన్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశారు. అది ఎంతకీ ఓపెన్ అవ్వట్లేదు. ఒక్కసారిగా విష్ణు గట్టిగా కొట్టి ఓపెన్ చేసేసరికి ఓపెన్ అయ్యింది. ఇద్దరు గేట్ బయటికి వెళ్ళిపోయారు. దూరంగా నిలబడి ఇంటిని చూస్తూ ఉన్నారు. ఇద్దరు బయట నుండి వాళ్ళ ఇల్లు చూస్తున్నప్పుడు అలా బ్లింక్ అవుతున్న లైట్స్ ఒక్కసారిగా అన్ని ఆన్ అయ్యాయి. వాళ్ళ పై ఫ్లోర్ లో ఉన్న బెడ్రూమ్ లో ఎవరో నడుస్తున్నట్టు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. అది వాళ్ళకి కనిపించింది. అలా ఆ ఆకారం విండో దగ్గరికి వచ్చి వాళ్ళని చూస్తున్నట్టుగా అనిపించింది. వెంటనే విష్ణు నేను చెప్పానా ఆకారం అదే అన్నాడు. ఇద్దరు భయంతో వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోయారు.
వాళ్ళ ఫ్రెండ్ అయిన రాధిక ఇంటికి వెళ్ళారు. తనకి జరిగిందంతా చెప్పారు. యాక్చువల్లీ అలబామాలో ఇల్లు కొనాలంటే చాలా మంది భయపడతారు. అక్కడ దొంగతనాల కేసులు ఎలానో హంటెడ్ కేసెస్ కూడా అలానే. అందుకే మీరు మీ హౌస్ ఓపెనింగ్ కి పిలిచినప్పుడు నేను రాలేదు అని చెప్తుంది. మళ్ళీ అక్కడ దెయ్యాలున్నాయని అది ఇది చెప్తే నాకు ఈర్ష్య ఉందని మీరు అనుకుంటారేమో అని నేను మీకు చెప్పలేదు అని అంటుంది. ఆ తర్వాత ఆ నైట్ వాళ్ళు రాధిక ఇంట్లోనే ఉన్నారు. వేరే ఏరియాలో హౌస్ రెంట్ కి తీసుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ కి కూడా అక్కడికే వచ్చేయమన్నారు. ఇలా వాళ్ళ స్టోరీ ముగిసింది. ఆ తర్వాత వాళ్ళు కొనుక్కున్న ఇంటిని సేల్ కి పెట్టారు. కానీ ఎవరు కొనుక్కోలేదు. వాళ్ళు కొన్న రేట్ కన్నా తక్కువ పెట్టినా కూడా ఎవరు ముందుకు రాలేదు కొనడానికి. ఎందుకంటే ఆ యుఎస్ లో అలబామా అనేది ఒక డేంజరస్ ప్లేస్ అని అందరికీ తెలుసు. కానీ యుఎస్ కి కొత్తగా వెళ్ళిన వాళ్ళకి అది తెలీదు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. దట్స్ ఇట్ గైస్. వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.